ఇక 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ హైదరాబాదీ బిర్యానీ కేటగిరీలో అవార్డు కైవసం చేసుకున్నారు షాగోష్ హోటల్. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ సౌత్ ఇండియన్ ఆఫరింగ్ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు పొందారు దక్షిత్. వారిని అవార్డు అందుకోవాల్సిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ సార్. హీరోయిన్ రూపా గారికి స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ మ్యామ్. అలాగే వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అవార్డ్స్ అందజేయడానికి 2M డెలిషియస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. దుర్గా ప్రసాద్ గారు, ప్లీజ్ కమ్ టు ది డయాస్ సార్. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకుంటున్నారు ది స్పైసీ వెన్యూ. ది స్పైసీ వెన్యూ రెస్టారెంట్ బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు అందుకుంటున్నారు. సంపత్ శ్రీనివాస్ తుమ్మల గారు, కంగ్రాచులేషన్స్ సార్. అవార్డు అందుకుంటున్నారు. ది స్పైసీ వెన్యూ బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు అందుకుంటున్నారు. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్ 2025లో డెలిషియస్ ఫుడ్స్ ని అందించడంలో స్పైసీ వెన్యూ రెస్టారెంట్ అన్నది చాలా పేరు పొందింది. ఎస్పెషల్లీ అక్కడ దొరికే ఆప్రికాట్ డిలైట్ కి చాలా ఫ్యాన్ బేస్ కూడా ఉంది, చాలా పాపులర్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కేటగిరీ, 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ టీ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నారు కేఫ్ నీలోఫర్. వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సో మనం ఇందాకే మాట్లాడుకున్నామంటే టీ అంటేనే మనకు అందరికి చాలా మందికి గుర్తొచ్చేది కేఫ్ నీలోఫర్ 2 కేటగిరీలో అవార్డులు గెలుచుకుంది సార్. రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్ శశాంక్ గారు. ట్రూలీ ఇట్స్ హానర్ అండి. ఇట్స్ ట్రూలీ హానర్. ఒక ఆథెంటిక్, ఒక మంచి టీని పబ్లిక్ రికగ్నైజ్ చేసి దానికి జరగాల్సిన డ్యూ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఇంకా దీనివల్ల ఇంకా మోటివేషన్ కూడా వస్తుంది టు డూ ఇట్ మోర్ అండ్ మోర్. ఇక 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ బార్ విత్ ఇన్నోవేటివ్ కాక్టైల్ కేటగిరీలో అవార్డు గెలుచుకుంటున్నారు ఆక్వా స్పిరిట్. To next category, 10 TV Food Fusion Awards 2025 Best Top Picking Online Sweets and Savories Award గెలుచుకున్నారు హోటల్ 7 హనీ హార్వెస్ట్. హోటల్ 7 వారిని ఈ అవార్డు అందుకోవాల్సిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సార్. ఈ స్థాయిలో ఫుడ్ అవార్డ్స్ నిర్వహించడం ఇదే తొలిసారి హైదరాబాద్లో. 10 టీవీ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫుడ్ టూరిజాన్ని మరింతగా పెంపొందించాలి, దానికి ఊతమెత్తించే ఉద్దేశంతోనే 10 టీవీ కార్యక్రమాన్ని చేపట్టింది. థ్యాంక్స్ ఫర్ 10 టీవీ అండి యాక్చువల్గా ఫర్ కన్సిడరింగ్ దిస్ అవార్డ్. మీకు 7 మిడ్వే ప్లాజా అని చెప్పి హైదరాబాద్ విజయవాడ మధ్యలో 2 ఉన్నాయండి. చిట్యాల ఒకటి, సూర్యాపేట ఒకటి. ఆల్మోస్ట్ 15 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. రీసెంట్గా మేము స్వీట్ బ్రాండ్ ఒకటి తీసుకొచ్చామండి, హనీ హార్వెస్ట్ అని చెప్పి. సో మాకేం ఫిజికల్ స్టోర్స్ హైదరాబాద్లో ప్రజెంట్ అయితే లేవండి, బట్ మా 7లో అయితే చిట్యాల, సూర్యాపేటలో అయితే ఫిజికల్ స్టోర్స్ ఉన్నాయి. హైదరాబాద్ మొత్తం కూడా ఆన్లైన్ డెలివరీ చేస్తున్నామండి. విత్ ఇన్ 1 hour వీఆర్ డెలివరింగ్ ఎవ్రీ ఆర్డర్ అండి. మీరు హనీ హార్వెస్ట్.inలోకి వెళ్ళి ఎవరైనా కానీ తెలుగు బెస్ట్ స్వీట్స్ కావాలంటే కనుక యూ కెన్ ఆర్డర్. వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు ఉదయ్ సింగ్ బయాస్ గారు. ప్లీజ్ ఉదయ్ సింగ్ బయాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. మీ చేతుల మీదుగా మరికొంతమందికి అవార్డులు అందజేయవలసిందిగా 10 టీవీ కోరుతుంది సార్. ఇక 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 బెస్ట్ స్వీట్ షాప్ ఇన్ హైదరాబాద్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నారు ఆలివ్ మిఠాయి షాప్. దొరస్వామి గారు వస్తున్నారు వేదికపైకి. కంగ్రాచులేషన్స్ సార్. మీకు ఇప్పటికే చాలా అవార్డులను ఆలివ్ మిఠాయి షాప్ గెలుచుకుంది. ఇప్పుడు 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డు గెలుచుకుంది. చాలా హ్యాపీగా ఉందండి ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం.
ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందండి. హైదరాబాద్ జీవన విధానంలో ఆలూ మిఠాయి ఒక భాగం అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం. మమ్మల్ని ఇంతగా ఆదరించినటువంటి హైదరాబాద్ ప్రజలకి, అలాగే 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి, అంతర్జాతీయంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా మా సంస్థ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మాకు ఈ రోజున ఈ స్థాయి అందించి ఒక బాధ్యతను పెంచారు. భవిష్యత్తులో మరింత బాధ్యతగా, మరింత నాణ్యమైనటువంటి మిఠాయిలను అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరోయిన్ ఖుష్బూ చౌదరి గారికి హార్టీ వెల్కమ్ చెప్తున్నాం. వెల్కమ్ మ్యామ్. ముందుగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి గారు వస్తున్నారు. వెల్కమ్ సార్, అనిల్ రావిపూడి గారు. టాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాలను అందించారు అనిల్ రావిపూడి గారు. తన మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. అలాగే హీరోయిన్ చరిత వర్మ గారు కూడా వచ్చారు. మీకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ అనిల్ రావిపూడి గారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయన ట్రెండు. యాక్షన్ కామెడీ సినిమాలకు ఆయన ఒక బ్రాండు. ఆడియన్స్ పల్స్ పట్టాడు. సంక్రాంతి వస్తున్నాంతో 300 కోట్ల క్లబ్లో చేరాడు. తక్కువ సినిమాలతోనే ఘనకీర్తి అనే హిల్స్ ఎక్కాడు. ఇప్పుడు మెగాస్టార్తోనే మెగా ఫోన్ పట్టాడు. గద్వాలలో గాలి పీల్చి, అద్దంకిలో అభ్యసించి, గుంటూరులో ఇంజనీరింగ్ చదివి, సినీ ఇండస్ట్రీలో మాస్ ఇంజనీరింగ్తో ప్రేక్షకులను అలరిస్తున్న టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి 10 తరపున ప్రత్యేక స్వాగతం. అనిల్ రావిపూడి గారికి 10 తరపున చిరు సన్మానం. బెస్ట్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ కేటగిరీలో అవార్డు దక్కించుకున్నారు కంచి కేఫ్. బెస్ట్ క్యాటరింగ్ సర్వీసెస్లో అవార్డు గెలుచుకున్నారు మహా స్పైస్. వారికి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మహా స్పైస్ ఫౌండర్ అండ్ ఎండి శ్రవణ్ కుమార్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. We are feeling great. Dedicated manpower who is working with us. 15 years old employees are working with us. There are 9 to 10,000, 10 years old employees are almost 80% people are there. So this is our achievement. It's not about making food and serving food, but we have a manpower who is, in lockdown kind of, situations also people are there with us. This is seriously, this credit goes to entire our family, like our manpower. Our employees just like a family. బెస్ట్ బేకరీ కేటగిరీలో అవార్డు గెలుచుకుంటున్నారు బ్రౌన్ బేర్ బేకరీ. కంగ్రాచులేషన్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 10 TV. बहुत अच्छा लग रहा मैडम, थैंक यू वेरी मच. हम खास करके कस्टमर के लिए, कस्टमर का हम लोग तहे दिल से शुक्रिया अदा करते हैं. हम लोग बहुत अच्छे से काम कर रहे हैं. आज की तारीख में ब्राउन बेर बेकरी के हैदराबाद के अंदर 41 आउटलेट्स हैं. यूथ को चाहिए एक सेलिब्रेशन के लिए. सो हमारा टैगलाइन ही हम लोग बोलते हैं कि सेलिब्रेट लिटिल थिंग्स. कोई भी छोटी चीज़ होती है तो ब्राउन बेर आइए और सेलिब्रेट कीजिए. सबका अच्छा रिस्पांस भी आ रहा है और सबका अच्छा फीडबैक दे रहा है हमारे को. इसलिए पूरी हैदराबाद की पब्लिक को पूरा थैंक यू वेरी मच. అలాగే వేదికపైకి రావాల్సిందిగా హీరోయిన్, రచయిత, ప్రొడ్యూసర్ సుమియా రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. బెస్ట్ సౌత్ ఇండియన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ కేటగిరీ యునైటెడ్ తెలుగు కిచెన్స్. First of all, I thank 10 TV for recognizing us as best South Indian restaurant chain in India. So we are very happy and it is a proud moment for us. South Indian partyki idli vada dosa ani anukuntaru. Kani beyond that there is something another you can witness at UTK. It's like there are so many flavors in the food.
మనం ఇప్పుడు ఇంట్లో చేసుకునే చింత చిగురు కానీ ఉలవచారు అని ఆవకాయ అని గోంగూర అని కరివేపాకు అని ఈ ఫ్లేవర్స్తోని రెగ్యులర్గా మీరు ఎప్పుడు బిర్యానీస్ తిని ఉంటారు. ఈ ఫ్లేవర్స్తో బిర్యానీస్ తినడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఆ టేస్ట్ని మనం జనాలకి అంటే ఇండియాలో ఉన్న ప్రజలకు ప్రజెంట్ చేయడానికి వీఆర్ దేర్. బెస్ట్ మల్టీ కజిన్ రెస్టారెంట్ ఇన్ ఆన్ హైవే కేటగిరీలో అవార్డు స్వీకరిస్తున్నారు హోటల్ వివేరా. ఆ కేటగిరీ ఈ కేటగిరీ అని లేదు, ఫుడ్కు సంబంధించి అన్ని కేటగిరీలో అవార్డ్స్ ఇచ్చింది 360 డిగ్రీ కోణంలో 10 టీవీ. కంగ్రాచులేషన్స్ సార్. ఈ అవార్డు ఫంక్షన్ పెట్టడం మా తెలంగాణ ఓటర్స్ అసోసియేషన్ వారు కూడా మేమందరం చాలా సంతోషపడుతున్నాం. నేను కూడా ఒక ఓటర్గా ఈరోజు ఇక్కడికి అవార్డు తీసుకోవడానికి రావడం జరిగింది. నా ఓటర్స్ ఇటు విజయవాడ హైవేలో ఇటు యాదగిరిగుట్ట హైవేలో వివేరా ఓటర్స్ అని ఉండడం, మరి నేను దానికి చైర్మన్గా ఓటర్స్ను నడిపేయడం చాలా సంతోషకరంగా ఉన్నది. మరి అవార్డు తీసుకున్నందుకు కూడా మేము చాలా గర్వపడుతున్నాం. బెస్ట్ ట్రెడిషనల్ ఆంధ్ర స్వీట్స్ కేటగిరీలో అవార్డు స్వీకరిస్తున్నారు గోదావరి వంటిల్లు. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గారు, ఇతర సినీ టీవీ నటీమణులు అవార్డులు అందజేస్తున్నారు. మేము చేసిన ఎఫర్ట్కి వెంటనే 10 టీవీ గుర్తించి మాకు ఇలా అవార్డు ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది. ఈ అవార్డుతో మాకు ఇంకా బూస్టప్ వచ్చిందండి. ఇంకా మేము క్వాలిటీ ఇంకా పెంచుకోవాలి, ఇంకా కస్టమర్స్ని నమ్మకాన్ని మేము ఇంకా రీచ్ అవ్వాలి అని మేము ఈ అవార్డు వచ్చిందని ఇక్కడితో వదిలేయకుండా ఇంకా ఏం చేయాలి, దీన్ని ఎలా పైకి తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నామండి అందరం టీం అంతాను. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ వెడ్డింగ్ క్యాటరర్స్ కేటగిరీలో అవార్డు కైవసం చేసుకున్నారు ఆకాంక్ష క్యాటరర్స్. వారిని అవార్డు అందుకోవాల్సిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. టీవీ ఫుడ్ ఫ్యూజన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి అవార్డులు వాళ్ళు ఇవ్వడం వల్ల మాకు ఎంతో ప్రోత్సాహం వస్తుంది కూడా. ఈ ఫీల్డ్లో కూడా ఎంత డబ్బు సంపాదించినా కానీ మాకు ఈ అవార్డు వల్ల మాకు ఎంతో పేరు ప్రతిష్ట వస్తుంది. అందుకే 10 టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంట్లో ఫుడ్లో ఏంటంటే మెయిన్ సర్వీస్ ఇంపార్టెంట్. సర్వీస్ లేకపోతే మన క్యాటరింగ్ వేస్ట్. మనకు సర్వీస్ క్వాలిటీ కూడా క్వాంటిటీ. మేము వాడే ఆయిల్ కూడా ఒక్కసారి వాడామనుకో మళ్ళీ రిఫండ్ ఆయిల్ మళ్ళీ సెకండ్ టైం మేము వాడము, యూజ్ చేయం కూడా. మా కస్టమర్స్ దాదాపుగా 30 ఇయర్స్ మా రిపీట్ కస్టమర్స్ ఉన్నారు, క్వాలిటీ కస్టమర్స్ ఉన్నారు. రెస్టారెంట్లో కూడా కొన్ని టేస్ట్ చేస్తాము, బట్ రెస్టారెంట్ ఫీల్డ్ వేరు, క్యాటరింగ్ ఫీల్డ్ అనేది వేరు ఉంటుంది. నెక్స్ట్ బెస్ట్ డైరీ అండ్ బెస్ట్ డైరీ ప్రొడక్ట్స్ కేటగిరీలో అవార్డు గెలిచిన వారు కరీంనగర్ డైరీ. వారిని అవార్డు అందుకోవాల్సిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. కరీంనగర్ డైరీ అనేది లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ. మాకు ఈ అవార్డు రావడం అనేది చాలా సంతోషకరము. ముఖ్యంగా 10 టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము కరీంనగర్ డైరీ వచ్చేసి గ్రామీణ రైతుల నుండి పాలు పాల పదార్థాలు అంటే పాలు సేకరణ చేసి వినియోగదారులకు నాణ్యమైన పాలు పాల పదార్థాలు ఇవ్వాలన్నది మా కాన్సెప్ట్ మేడం. దానిలో భాగంగా ఇట్లాంటి అవార్డ్స్ రావడం వల్ల మాకు కూడా కొంత బాధ్యత రెస్పాన్సిబిలిటీతో ఇంకా సర్వీస్ చేస్తాము, ఇంకా పబ్లిసిటీ కూడా బాగుతుంది. ఈ మధ్యలో కామర్స్ కూడా స్టార్ట్ చేసాము, డోర్ డెలివరీ సిస్టమ్ కూడా స్టార్ట్ చేసాము మేడం. అన్ని రకాలుగా మాకు ఇది హెల్ప్ఫుల్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. I am from Gujarat and now I'm in Hyderabad, but the first thing I love about Hyderabad is food, and today I am at this award. Okay, so Hyderabadi biryani. Oh, yeah, I like biryani and idli because I'm vegetarian. I like veg biryani also. Yeah, compared because I never had non-veg, but yeah, veg biryani is the best biryani I ever had in Hyderabad only.